హాయ్ ఫ్రెండ్స్, 3 ఇయర్స్ తర్వాత జాంబియా నుంచి ఇండియాకి వచ్చినాం. ఇండియా నుంచి మిర్యాలగూడ నుంచి తిరుపతి ప్లాన్ చేస్తున్నాం. మిర్యాలగూడ నుంచి రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయినాం. తిరుపతికి వెళ్తున్నాం. నాతో పాటు మీరు కూడా రండి. తిరుపతి ట్రైన్ 8కి ఉందంట. మేము అప్పుడే 7కి వచ్చేసినాం. వెయిటింగ్ ఫర్ ట్రైన్. మేము వెళ్ళే ట్రైన్ పేరు వచ్చేసి నారాయణాద్రి ఎక్స్ప్రెస్. ప్రతిరోజు మిర్యాలగూడ నుంచి 8కి ఉంటుంది టు తిరుపతి. సేమ్ ట్రైన్ మళ్ళీ తిరుపతి నుంచి ఈవినింగ్ 6కి ఉంటుంది టు లింగంపల్లి. ట్రైన్ టైం అయితే అయ్యింది. ట్రైన్ ఎక్కేసినాం. పాపకి బాగా నిద్ర వస్తుంది, అట్లా ఉయ్యాలలాగా అరేంజ్ చేసినాం. ఎలాగోలా తిరుపతి రీచ్ అయిపోయినాం. అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి క్యాబ్ మాట్లాడుకుంటున్నాం. ట్రైన్ టికెట్స్కి ఎంత అయ్యాయో అండ్ అక్కడ నుంచి తిరుపతి వచ్చాక క్యాబ్ ఎంత అయిందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ లైట్స్ చూడగానే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. నాకైతే అసలు చాలా ఆనందంగా ఉంది. గరుడ పక్షి తిరుపతి ఎంట్రన్స్. ఇక్కడ అందరూ దిగి బ్యాగ్స్ చెక్ చేస్తారు అండ్ వెహికల్స్ కూడా చెక్ చేస్తారు. చెక్ చేశాక కొంచెం మనం బ్యాక్ నడుచుకుంటూ వెళ్ళాలి. ముందుకు నడుచుకుంటూ వెళ్ళాక గోపురం కనిపిస్తుంది అండ్ వెంకటేశ్వర స్వామి ఫేస్ కట్ చూడండి, వైరల్ అవుతున్న వీడియో. సిఆర్ఓ పార్కింగ్ దగ్గర అక్కడ దిగేసి అక్కడ టీ తాగినాం. మార్నింగ్ 6 అయింది అప్పుడు టైం. మేము వెళ్ళిన రోజు 91,000 మెంబర్స్ అక్కడికి దర్శనానికి వచ్చిరంట. అదే ఫస్ట్ టైం అంతమంది ఉండడం తిరుపతిలో. శ్రీవారి పుష్కరిణి స్నానం, అక్కడ స్నానానికి వెళ్ళినాం. నేను, మా పిల్లలు, మా వారు పుష్కరిణిలో స్నానం చేసి శ్రీవారి పుష్కరిణి స్నానం అయిపోయాక వరాహస్వామి టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం. వరాహస్వామి టెంపుల్ లోపలికి వెళ్దాం పదండి. వరాహస్వామి టెంపుల్ లోపలికి ఫోన్స్ అలౌ చేయరు. ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం. ఇంకా వరాహస్వామి దర్శనం అయిపోయింది. మా చిన్న పాప బిలో 1 year ఉన్న వాళ్ళకి సుపదం దర్శనం 2 hours అయిపోతుంది. సుపదం దర్శనం ఎలా చేసుకోవాలి, ఎలా మనం వెళ్ళాలో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీనియర్ సిటిజన్స్కి అండ్ హ్యాండిక్యాప్డ్కి ఇక్కడ నుంచి ఎంట్రీ. వాళ్ళు ముందే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. సుపదం దర్శనానికి ఎంటర్ అయినాక అక్కడ లోపలికి ఫోన్స్ అలో చేయరు. ఇక్కడ ఫోన్స్ అందరివి కలెక్ట్ చేసుకుంటారు. మేము దర్శనానికి 2 o'clock స్టార్ట్ అయినాం. మేము దర్శనం చేసుకొని క్యూలో నిలబడి దర్శనం అయిపోయేసరికి ఈవినింగ్ 4 అయ్యింది. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తున్నారు చూడండి. కాసేపు అలా స్వామివారిని చూసి గోపురం ముందుకు వచ్చి కొన్ని పిక్స్ తీసుకున్నాం. నేను, మా వారు, మా పిల్లలు. పిక్స్ తీసుకునే టయానికి ఇక్కడ పక్కనే స్వామివారి కళ్యాణం అవుతుందని చూద్దామని కాసేపు వచ్చి అలా కూర్చున్నాం. కళ్యాణం అయిపోయాక ఇంకా రిమైనింగ్ ఫొటోస్ ఉంటాయి. కొన్ని ఫొటోస్ దిగేసినాం. ఫొటోస్ ఫినిష్ అయినాక అక్కడి నుంచి పైకి వెళ్ళి దీపారాధన దగ్గరికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి కిందికి వచ్చి అన్నప్రసాదానికి వెళ్దాం అనుకున్నాం. వెళ్ళే దారిలో ఏనుగులు కనిపించినాయి. తిరుపతి వచ్చి అందరూ అంటారు కదా ఏనుగుల్ని చూడాలి అని. మేమైతే చూసేసినాం. చూడండి వేంగమాంబ అన్నప్రసాదం దగ్గర ఎంతమంది క్యూ లైన్లో ఎంతమంది ఉన్నారో. క్యూ లైన్లో నిలబడి అన్నప్రసాదానికి కూర్చునేలోపు మా పిల్లలు 2 పడుకున్నారు. ఇంకా అన్నప్రసాదం అయితే వచ్చేసింది మన ముందుకి. ఇంకా తినాలి. ఎంత బాగుందో.
మాకైతే దర్శనం చాలా బాగా అయింది. మీరు తిరుపతికి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారో కామెంట్ చేయండి.